సినీ నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. నేను గత 36 సంవత్సరాల అలుపెరగని పోరాటం చేస్తున్నాను. సాంస్కృతిక కళలు, ప్రాచీన కళలను కనుమరుగు కాకుండా వేములవాడ నియోజకవర్గంలోని దాదాపు 250 కుటుంబాలు ఇప్పటి వరకు అన్నగారి ఆధ్వర్యంలోనే గత 20 సంవత్సరాల మా కళాబంధం. కొత్తగానే మొన్ననే తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్గా గౌరవనీయ పెద్దలు డాక్టర్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మొన్ననే ఇదే ఆడిటోరియంలో 1000 మంది ఆర్టిస్టులోని తెలంగాణ కళాకారుల ఆత్మ గౌరవ సన్మాన సభ సాహిత్య సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మీరందరూ సహకరించినందుకు గౌరవనీయ పెద్దలు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళ హీరోలు అయితే తెలంగాణలోనే సినిమా పరిశ్రమ ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ మరి 10 సంవత్సరాలు ఏం జరిగిందో మనం అందరం చూస్తున్నాం. దీని మీద అయితే ముందు రాధాకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు కూడా సినిమా మీద కుట్రోలు చేయడం జరిగింది. గాలి వినోద్ కుమార్ గారు చాలా మంది చేశారు. మా ఫోరం తరఫున కూడా మేము 2-3 డైరెక్టర్లతో మాట్లాడడం, రఫీ గారు వాళ్ళతో మాట్లాడి ఈ అంశం ఇది అయిన తర్వాత దాని మీద అనుకున్నాం. ఈలోపు దేశపాండ గారిని పెట్టడం చాలా శుభపరిణామం. అందరం గట్టిగా చేద్దాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మన భూమిని తీసుకొని, మన కళాకారులు తీసుకొని, మన వనరులు తీసుకొని సంపాదించుకునేది హీరోలు అవుతున్నది, నాయకులు అవుతుంది, నటులు అవుతుంది. అందరూ సీమాంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1% కూడా మార్పు రాదు. రాకపోగా వాళ్ళకి 2 రాష్ట్రాలైనా మనకి ఏం లేకుండా అంతకుముందు తెలంగాణ భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడు భయం లేకుండా పూర్తిగా 100కి 1000% నిర్లక్ష్యానికి గురవుతుందంటే తెలంగాణ సినిమా పరిశ్రమ. ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆంధ్ర వాళ్ళదే మొత్తం సినిమా పరిశ్రమ. జూబ్లీ తీసుకోరండి, లేదా సంఘాలు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళదే ఉన్నారు. ఎవడైతే వాళ్ళకి అనుగుణంగా ఉంటాడో వాడిని ప్రోత్సహిస్తారు వాళ్ళు తెలంగాణకి. ఇంతకుముందు బ్రదర్ చెప్పిపోయాడు, నేను తెలంగాణ అనేసరికి నన్ను తొక్కేసినాను. కానీ ఆ రెవల్యూషన్ తీసుకురావాల్సింది మనమే. ఎందుకు అంటే సినిమాలు చూసింది మనం. మన తెలంగాణ అప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు మనం చెప్పినాం, సీమాంధ్ర ప్రాంత హీరోలకు సంబంధించిన సినిమాలు బంద్ చేద్దామని. రేపు మనం ఒక్కరోజు బంద్ చేసి చూద్దాం, మరి వాళ్ళు ఎంత రివల్యూషన్ వస్తుందో చూద్దాం. కాబట్టి అన్నగారు కూడా ఒకటే చెప్తున్నాం, మనము తెలంగాణ సినిమా పాలసీ ప్రకటించమని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేద్దాం. ఈ సినిమా ద్వారా మీరు నటులు తయారు చేయండి. ఇప్పుడు నటునికి ప్రాంతము లేదు, కానీ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది నటులు ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు.